స్పీచ్లు అవాంతరాలకు సంబంధించి కూడా తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెట్టారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ప్రస్తుతం అయితే గౌలిగూడ నుంచి రామ్ మందిర్ దేవాలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర కనుల విందుగా సాగుతోంది. ఆధ్యాత్మిక వాతావరణంలో కూడా హనుమాన్ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇక్కడ నుండి ఎక్కడైతే తాడ్బండ్ వరకు చేరుకొని ఉందో ఈ రోజు రాత్రి 8 గంటలు లేదంటే 9 గంటల వరకు ఈ శోభాయాత్ర అక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుండి సికింద్రాబాద్ తాడ్బండ్ వరకు ఎక్కడైతే హనుమాన్ శోభాయాత్ర సాగుతూ ఉందో దారి పొడవునా వాలంటీర్స్ ఏర్పాటు చేశారు. అలాగే తీర్థ ప్రసారాలు, మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇటు ట్రాఫిక్, అలాగే లా అండ్ ఆర్డర్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, మెడికల్, విద్యుత్ శాఖ దాదాపు 7 శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయంతో హనుమాన్ శోభాయాత్రను కన్నుల విందుగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ముందుకు సాగుతా ఉంది. మనం విజువల్స్ తో చూడొచ్చు. ఒక ప్రత్యేక రథంలో హనుమాన్ సంబంధించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి శోభాయాత్ర స్టార్ట్ అయింది. అయితే యజ్ఞం పూర్తయిన అనంతరం ప్రత్యేక రథంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి శోభాయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. అయితే గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు దాదాపు 44 జంక్షన్స్ ఉన్నాయి, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి, అలాగే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అలాగే అతి సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల గుండా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేశారు. దారి పొడవునా అడుగడుగునా కూడా పోలీస్ పహార నడుమ హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా కన్నుల విందుగా ప్రశాంత వాతావరణంలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించేందుకు పోలీసులు నడుం బిగించారు. ఇక వేల సంఖ్యలో కూడా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని భక్తులు పెద్ద సంఖ్యలో కూడా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటూ ముందుకు సాగుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. O2 స్టూడియో.